మోషే చిన్నప్పటి నుండి ఆశ, ఐగుప్త దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేయాలని, బయట తీసుకురావాలని. కానీ 80 సంవత్సరాలు వచ్చినాయి, ఆశలన్నీ అడియాశలుగా మారిపోయినాయి, ఆశలన్నీ మొద్దుగా మారిపోయింది, నిర్వీర్యమైపోయింది. ఇక 80వ ఏట అంతా అయిపోయిందిలే అని కూర్చున్నప్పుడు దేవాది దేవుడు మండుచున్న పొదను చూపెట్టాడు. ఒక అద్భుతం ఏంటంటే పొద మండటం కాదు, ఆరిపోయిన తన జీవితాన్ని తిరిగి మండిస్తున్నాడు, ఆరిపోయిన తన స్వప్నాన్ని తిరిగి మండిస్తున్నాడు, ఆరిపోయిన కలను దేవుడు తిరిగి మండిస్తున్నాడు. నీ స్వప్నాలను నా దేవుడు తిరిగి మండిస్తున్నాడు, నీ కలలను ఆయన తిరిగి మండిస్తున్నాడు, నీ ఆశను ఆయన తిరిగి మండిస్తున్నాడు. ఆయన నా వలన కాదు అన్నాడు ఎవరో, మోషే. కానీ దేవుడు అన్నాడు నీ వలన అవుతుంది. నేను నీ వలన అవుతుంది అని దేవుడు చెప్పేది నీ మనసులో, దేవాది దేవుడు నీ వలన అవుతుంది అంటే ఆల్రెడీ ఆయన చూసేశాడు. ఎర్ర సముద్రం దాటి ప్రజలను బయట తీసుకురావడం ఆయన అన్నీ చూసేశాడు. నా వలన కాదు అనకో, నీ వలన అవుతుంది. నేను నత్తోడిని పక్కన పెట్టే, నీ వలన అవుతుంది. నాకు సామర్థ్యం లేదు పక్కన పెట్టే, నీ వలన 80 సంవత్సరాలు నీ వలన తిప్పి తిప్పి కొడితే నీకు 25 సంవత్సరాలు కూడా రాలా. అంటే మోషేనే 80 సంవత్సరాలప్పుడు నీ వలన అవుతుంది అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నీ వలన అవుతుంది అది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన వలన అయిందా లేదా? అది ఎవరు తోడు ఉండటం వలన, దేవుడు తోడుగా ఉండటం వలన అది ఆ పని ఏమైంది, ఆ గమ్యానికి చేరగలిగాడు.